నెల్లూరు జిల్లా కొత్తూరుకు చెందిన వైష్ణవి ఆలయ వ్యవస్థాపకులు పద్మావతీదేవి ఆధ్యాత్మిక మహిళా సాధికారతగా ముందుకు వెళుతున్నారు. మహిళలు, పురుషులు ఎవరైనా వసంత నవరాత్రి పూజలను ఇళ్ల వద్దే ఎలా చేసుకోవాలన్న అంశంపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల ప్రభావం నుంచి రక్షణ పొందే మార్గాన్ని వివరిస్తూ పద్మావతితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. భాగంగా ఉగాది తర్వాత ఈ వసంత నవరాత్రి వేడుకలు నిర్వహించడం సనాతనంగా కొనసాగుతూ ఉంది. ఈ వేడుకలు అరుదుగా జరుగుతుంటాయి. ఇక్కడ మనకు నెల్లూరులో భక్తులు, ఆధ్యాత్మికవేత్త, గో సంరక్షకులు తేలపల్లి రాఘవయ్య గృహంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వైష్ణవిదేవి ఉపాసకులు పద్మావతీదేవి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంతా వహిస్తూ ఈ మహిళా సాధికారతను, ఆధ్యాత్మిక సాధికారతకు నిదర్శనంగా నిలుస్తున్నారు. ఈ హిందూ సాంప్రదాయంలో సనాతనంగా ఉండే ఈ వసంత నవరాత్రుల వైభవాన్ని ఈరోజు వైష్ణవదేవి ఉపాసకులు పద్మావతి దేవి గారి ద్వారా మనం తెలుసుకుందాం. ఈ వసంత నవరాత్రుల వైభవం ఏంటి, మానవాళికి జరిగే మేలేంటి? వసంత నవరాత్రులు అన్నవి మనకి ఉగాది నుంచి శ్రీరామనవమి దాకా మొత్తం 9 రోజులు మనకి జరుగుతాయి. ఈ వసంత నవరాత్రులు 9 రోజులు అమ్మవారికి మనము జరిపించి శ్రీరామనవమి రోజు రామ కళ్యాణంతో మనము ముగిస్తాం. అయితే మన సనాతన ధర్మంలో హిందూ సనాతన ధర్మం అన్నది ప్రకృతి మీద ఆధారపడిన ధర్మం. మనది మతం కాదు, మనది ధర్మం. మతం అన్నది ఏదైనా ఒక వ్యక్తితో పుడుతుంది, ఆ వ్యక్తితో అంతమైపోతుంది. కానీ మనది మతం కాదు, ధర్మం, అతి సనాతనం. ఈ ప్రకృతితో ముడిపడి ఉన్నది మన ధర్మం. ఆచంద్ర తారార్కము మన ధర్మము విరాజిల్లుతూనే ఉంటుంది. ఈ యొక్క నదీ ప్రవాహంలాగా మన ధర్మం కొనసాగుతూనే ఉంటుంది. ఎంతోమంది మన హిందూ ధర్మాన్ని, హిందూ సాంప్రదాయాన్ని కలుషితపరచాలని చూసినప్పటికీ కూడాను మన ధర్మాలని మనం సంరక్షించుకుంటూ వస్తున్నాము అంటే అందులో ఉన్న గొప్పతనం అటువంటిది. అయితే ఈ యొక్క ప్రకృతి మీద ఆధారపడి ప్రకృతితో మమేకమై ఉన్న మన సనాతన ధర్మాన్ని జరిపే సంస్కృతే ఈ యొక్క వసంత నవరాత్రులు. అయితే ఇది మనకి వసంత ఋతువులో వస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పారు, నేను ఋతువుల్లో వసంతాన్ని, వృక్షాలలో అశ్వత్థ వృక్షాన్ని, సర్పాలలో వాసుకిని అని. ప్రపంచంలోని విశిష్ట వస్తువులు ఏదైతే ఉన్నదో అవన్నీ నేనేనని భగవానుడు మనకి గీతలో వచించి ఉన్నాడు. అదేవిధంగా వసంతం మనకి ఒక ప్రకృతిలోకి వచ్చినప్పుడు ఆ ఒక ఎండుటాకులన్నీ రాలిపోయి ప్రకృతి ఎంతో శోభాయమానంగా కొత్త కొత్త చెగుళ్ళతోటి, పూతలతోటి, ఆకులతోటి ఎంతో శోభాయమానంగా మనకి అందంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క ఎండిన ఆకులు రాలి ఈ కొత్త చిగురులు వచ్చే ఈ ప్రకృతి పరిణామంలోనే అమ్మవారి యొక్క స్వరూపం మాతగానే కాదు, జననిగానే కాదు, ఆ తల్లి లయకారిణిగా కూడా మనకి ఆ తల్లి మనల్ని తనలో లయం చేసుకునే, అంటే ప్రకృతిలో నుంచి మనం జన్మించి ప్రకృతిలో జీవించి ప్రకృతిలో లయమైపోతాం. అలాగే ఆ ప్రకృతి మాత లయ కార్యాన్ని చేసే సమయం కూడా ఇదేనమాట. ఈ సమయంలో ప్రకృతి మాత యొక్క మృత్యుకోరలు అంటారు, అవి బయటికి వస్తాయి అంటారు. అంటే ఈ చూడండి, మీరు ఇక్కడైనా ఈ ఎండుటాకులన్నీ రాలిపోతూ ఉంటాయి. ఇదే విధంగా మన ఈ యొక్క వాతావరణంలో కూడా వర్షాకాలము, చలికాలం దాటి ఈ ఎండాకాలం వచ్చే ఈ యొక్క సంధిలో ఈ యొక్క ప్రకృతిలోని ఈ ప్రక్రియలో మనకి ఎన్నో రకాలైన వ్యాధులు, ఎన్నో రకాలైన ఇబ్బందులు, వరదలు ఇటువంటివి ఎన్నో సంభవిస్తాయి. కానీ మన సనాతన ధర్మంలో మనం చేసే ప్రతి పనికి కూడాను చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. అంతేకాకుండా మనం ఎన్నో రోజుల పాటు ఆరోగ్యంగా ఆయుష్యంతో బ్రతకడానికి మూల కారణమైనవి ఇవన్నీ కూడాను. ఆ తల్లి శక్తి స్వరూపిణి. ఆ తల్లిని ఆరాధించడం వలన మనకి ఆ ఒక శక్తి లభిస్తుంది. ఆ తల్లి యొక్క అనుగ్రహంతో ఈ విశ్వమంతా కూడాను శోభాయమానంగా ఉండాలని ఈ వసంత నవరాత్రులలో లోక కళ్యాణాన్ని మేము కాంచుతూ లోక కళ్యాణాన్ని కోరుకుంటూ ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాలను జరిపిస్తూ ఉన్నాం.
ఎవరైనా వాళ్ళ ఇళ్ళల్లో జరుపుకుంటానికి కూడాను ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. జై బోలో నారాయణి మాతాకి జై. అయితే రాముడు నడయాడిన తీరంగా ఎంతో సనాతన వైభవం ఉన్న ఈ ప్రాంతంలో ఈ వసంత నవరాత్రుల వైభవాన్ని నిర్వహించడం మానవ కళ్యాణానికి ఎంతో ముఖ్యమని ఈ వైష్ణవీదేవి ఉపాసకులు పద్మావతీదేవి ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇలాంటి సనాతన సాంప్రదాయాలు వైభవాలు ఎన్నో మరుగున పడి ఉన్నాయి. వాటన్నిటినీ గుర్తు చేసుకుని ఇప్పుడు ఆ విధానాలన్నీ పాటించి దైవ కృపను మనం పొందినట్టయితే ఎన్నో ప్రకృతి వైపరీత్యాల నుంచి మనం విముక్తి పొందే అవకాశం, వాటి నుంచి రక్షణ పొందే అవకాశం ఉన్నట్టు కూడా తెలియజేశారు. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, ANN న్యూస్, నెల్లూరు.